హాయ్ హలో వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా సంక్రాంతి కానుక ఇవాళ విడుదలైంది జనవరి 10న. ఈ సినిమా అసలు ఎలా ఉంది? దిల్ రాజు గారు చెప్పినట్టు నిజంగా ఇది ఆయనకి కంబ్యాక్ ఇచ్చిన సినిమా అయిందా లేదా ఆ విషయాలన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ సురేష్ కవిరాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ సినిమా ఎలా ఉంది ఏంటో రివ్యూ తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. హలో గంగాధర్ సార్, దిల్ రాజు గారు గేమ్ చేంజర్ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. అసలు ఎలా ఉంది సార్ సినిమా? అంటే సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే దీనికి డైరెక్టర్ శంకర్ అంటే అందరికీ తెలుసు. ఇంతకుముందు ఎలాంటి సినిమాలు ఇచ్చాడు ఏంటి, ఆయనకి ఇండియాలోనే కాకుండా మిగతా కంట్రీస్లో కూడా ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. తమిళ్, తెలుగు అందరూ కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. సో అటువంటి శంకరు రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తుందంటే జనరల్గా జనాలకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. అయితే మనం ముందే రివ్యూ చేసే బదులు కథ ఏంటో కొంచెం కథలోకి వెళ్దాము. జనరల్గా శంకర్ ఏంటంటే ఒక చిన్న మెసేజ్ని తీసుకొని దాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అవి యాడ్ చేసి ఆ బ్లెండ్ చేసి సినిమాలు తీయడం ఆయనకు అలవాటు. మనకి ఇంతకుముందు ఒకే ఒక్కడు, లేదంటే భారతీయుడు, జెంటిల్మెన్, అపరిచితుడు, ఇవన్నీ కూడా ఓ సోషల్ ఇష్యూస్ ఏదైనా కరప్షను లాంటివి తీసుకొని ఆయన చేస్తూ ఉంటాడు. ఇందులో కూడా ఆయన అంటే మనం పేపర్ మీద చెప్పాలంటే స్టోరీ ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక కరప్టెడ్ మినిస్టరు, వీళ్ళిద్దరి మధ్య జరిగే ఒక సంఘర్షణ అనమాట. ఎలాగా కరప్ట్ ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసరు ఎదుర్కొంటాడు. అయితే మన పేపర్ మీద కార్తీక్ సుబ్బరాజు కథ ఇచ్చాడు. కార్తీక్ సుబ్బరాజు తమిళ్లో ఆయనకు కొద్దిగా పాపులారిటీ ఉంది. ఆ కార్తీక్ సుబ్బరాజు ఇవ్వడం వల్ల కూడా కొంచెం ఏంటంటే యూత్లో కొంచెం ఇంకా దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కార్తీక్ సుబ్బరాజు కథ ఇచ్చాడు కదా, ఎట్లా తీశాడు ఏంటి అని. అయితే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక కరప్ట్ ఆఫీసర్ని ఆయన ఇల్లీగల్గా చేసే పనులన్నింటినీ ఎలా ఆపుతాడు ఏంటి అన్నది టూకీగా కదా. కానీ శంకరు నాకేమనిపిస్తుందంటే శంకరు ఇంతకు ముందులాగా ఆయన తాలూకా పనితనం కంప్లీట్గా పోయిందనిపిస్తుంది. మనం లాస్ట్ భారతీయుడే చూసాం. అదే భారతీయుడిని తిరిగి భారతీయుడు 2గా తీశారు. ఇప్పుడు మనకి ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఎట్లా అనిపిస్తుందంటే ఒకే ఒక్కడు, శివాజీ, ఆ భారతీయుడు, ఇంకా మహేష్ బాబు భరత్ అనే నేను, ఈ సినిమాలన్నీ చూస్తున్నట్టు మా ఈ సీన్ ఎక్కడ చూసినట్టుందే అనిపిస్తూ ఉంటుంది మనకి. అందువల్ల ఆయన కథ ఏమీ కొత్తదనం మీకు ఎక్కడ అనిపించదు. కథలో కొత్తదనం లేదు. అదే కథని ప్రిడిక్టబుల్ మనము ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఆయన ఏంటంటే కంప్లీట్గా ఏంటి మనకి శంకర్ ఇలా చేశాడు అని నిరాశలో పడిపోతాం వెంటనే. మీకు ఫస్ట్ హాఫ్ ఏదో చిన్న ఎంటర్టైన్మెంటు అది ఇది అని అనిపించిన సెకండ్ హాఫ్ ఓన్లీ ఆ అప్పన్న, అదే వీళ్ళు గ్రేట్గా మాట్లాడే అప్పన్న క్యారెక్టర్ తప్పితే ఇంకేం లేదు. క్లైమాక్స్ కూడా అసలు చాలా అంటే టైర్డ్గా ఉంటుంది. 100 మందిని ఆ ప్రొక్లైనర్స్తో అట్లా చేయడము అదంతా కూడా చాలా అసలు టైర్డ్గా. అసలు శంకర్ ఏంటి, ఏం చేస్తున్నాడు ఆయన? కథ మీద పట్టు ఉండాలి. దేనికైనా ఏ సినిమాకైనా కూడా కథ బాగుంటే కనుక, కథ బలంగా ఉంటే కనుక మనకు సినిమా ఆడుతుంది. నువ్వు ఎంటర్టైన్మెంట్ అయినా పెట్టు, ఎమోషన్ అయినా పెట్టు, లేదా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ లేదా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఏదైనా పెట్టి క్యాట్ అండ్ మౌస్ అట్లానైనా చెయ్యు. ఏమీ లేదు ఇందులో అసలు. సార్, ఇప్పుడు వస్తున్న చాలా సినిమాల్లో ఒక సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నారు డైరెక్టర్లు. అవును. అలాగే రియాలిటీకి దగ్గరగా ఉన్న కొన్ని సినిమాలు కూడా వస్తున్నాయి. అలాంటి సినిమాలను ప్రేక్షకులు ఎక్కువ ఆదరిస్తున్నారు. అవును. ఈ రెండు ఏవి లేవంటారు గేమ్ చేంజర్లో? ఇందులో అంటే రియాలిటీ చాలా తక్కువ. అంటే ఎట్లా ఉందంటే శంకరు అక్కడే ఆగిపోయాడు. 25 సంవత్సరాల క్రితం ఆయన ఏ కరప్షను, ఎటువంటి కరప్షన్ని చూపించాలనుకున్నాడో అటువంటివన్నీ చూపించేశాడు. ఆయన ఏంటంటే అక్కడతో ఆగిపోయాడు. మళ్ళీ అవే తీసుకొచ్చి మనకు చూపిస్తున్నాడు. అప్డేట్ కాలేదు. ఇప్పుడు అప్డేట్ అయ్యారు చాలామంది. సోషల్ మీడియా వచ్చేసింది. యూత్కి కూడా వాళ్ళకి మొబైల్లో కూడా అన్నీ తెలిసిపోతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరు వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళాలంటే చీఫ్ సెక్రటరీ పెర్మిషన్ తీసుకోవాలి. అది ఎక్కడ వినలేదు మనము. అది చాలా సిల్లీగా అనిపిస్తుంది. దానికి బ్రహ్మానందాన్ని పెట్టడము, అవుట్డేటెడ్ అయిపోయిన, అంటే బ్రహ్మానందం యాక్టింగ్ మనం యాక్టింగ్ని మనం కించపరచట్లేదు, కానీ అవుట్డేటింగ్ అయిపోయిన ఒక యాక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక అవుట్డేటెడ్ జోక్స్లో పెట్టడం, అదంతా కూడా అదేంటంటే చూసేవాళ్ళకి ఇదేంటి శంకర్ ఇట్లా చేస్తున్నాడు ఇవన్నీ అన్నది. ఇప్పుడు బయటకు వచ్చినాక ఇప్పుడు మీకు ధూప్ అనేదో సాంగ్ ఉంది, ధూప్ సాంగ్. ఆ ధూప్ అన్నది ఏంటి అసలు? అది ఎందుకు? అది ఆయన కోపం పోవడానికి ధూప్ అంటాడు.
అది చాలా సిల్లీ అనిపించింది వాళ్ళిద్దరి మధ్య ఉండే ఇప్పుడు లీడ్ పేర్ అంటే కొద్దిగా ఆ రొమాంటిక్ సీన్లు అవి కొంచెం అట్రాక్టివ్గా లేదా ఎంటర్టైన్మెంట్ గానో లేదా ఇంకో దానిగానో ఏదో ఉండాలి. ఇందులో కనీసం అది కూడా పండలేదు. ఆ ధూప్ బయటకు వచ్చి జనాలను అడిగితే ధూప్ అంటున్నారు. ఆ ధూప్ అంటే ఏంటనేది కూడా చాలా మంది తెలియట్లేదు అసలు. అది అసలు చాలా సిల్లీగా ఉంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అస్సలు బాగోలేదు. లీడ్ పేర్ కెమిస్ట్రీ బాగోలేదు అస్సలు. అంటే ఎందుకు ఆయన కోపంతో ఎందుకు ఆ లెక్చరర్ని ఎలా కొట్టేస్తాడు స్టూడెంట్? అది అది చాలా తప్పు కదా. అంతలాగా లెక్చరర్ని కొట్టాడు ప్రొఫెసర్. పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. అసలు మీకు పోలీసులు ఏంటంటే పోలీసులు ఎక్కడ ఏమి కనబడరు. చివరిలో కూడా మీకు రామ్ చరణ్ ఒక్కడే ఫైట్ చేస్తుంటాడు. ఎలక్షన్ ఓటర్లు అదొకటి. ప్లస్ ఆ ఓటుకు నోటు ఏదో ఎక్స్పెక్ట్ చేసాం కానీ అదంతా చప్పగా తీసేశాడు. అది ఇంతకుముందు చాలా సినిమాల్లో చూపించిందే. ఓటుకు నోటు తీసుకోండి, మీరు 20,000 అడగండి, 10,000 అడగండి. ఇప్పుడు ఇసుకది కూడా చిన్నది టచ్ చేసి వదిలేశాడు. అవును. ఇప్పుడు ఇసుకది అనగానే నేనేమనుకున్నాను, ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అది బర్నింగ్ టాపిక్, చాలా బర్నింగ్ టాపిక్. వీళ్ళు మీకు ప్రచారాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే సీన్లు ఇందులో ఉంటాయని అన్నారు. మేము అప్పుడు పెట్టినా కూడా ఉంటాయన్నారు. కరెక్టే. నేను పోనీ ఇసుక మీద ఏమైనా కాన్సన్ట్రేట్ చేస్తాడా పోనీ, అంటే ఆ ఇల్లీగల్ యాక్టివిటీ ఇసుక దందా ఎలా నడుస్తుంది దాని మీద ఏమైనా ఏమి లేదు. ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే ఆయన పరిశోధించలేదు. కొద్దిగా రీసెర్చ్ చేసి ఆ ఇసుక దందా ఎట్లా నడుస్తుంది, దాని వెనకాల ఏంటి, దాని మీద ఎన్ని వందల కోట్లు దాని మీద ఇచ్చేయచ్చు, అవన్నీ కూడా ఒక పరిశోధన చేస్తే కనుక మంచి పాయింట్స్ వస్తే అది సినిమాలో వాడుకోవచ్చు. టూకీగా చెప్పాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక కరప్ట్ మినిస్టర్ని ఎట్లా ఎదుర్కొని వాడిని ఎలా దించాడు కిందకి, ఓకే, అది టూకీగా మంచి స్టోరీగా తీయచ్చు. ప్రజెంట్ అంటే రియాలిటీగా ఉండే కొన్ని ఇన్సిడెంట్లు పెట్టి తీయచ్చు. కానీ రియాలిటీ మిస్ అయ్యాడు. ప్లస్ ఎమోషన్ లేదు. మనకి అంజలికి ఏంటి అవార్డు వస్తుందన్నారు. అసలు చూస్తే నిజంగా అవార్డు వచ్చేటట్టు ఉందా అందులోని? ఆమె అంత బలంగా లేదు. ఆమె గెటప్ వల్ల గెటప్ అంతే బాగుంది, గెటప్ బాగుంది అంతే. ఒక 2-3 సీన్లు ఇట్లా మామూలుగా ఉన్నాయి అంతేగాని ఆమె అంత బలంగా రాయలేదు అసలు. ప్లస్ ఆ వెన్నెల కిషోర్ ఎందుకు వెళ్ళిపోతున్నాడో అర్థం కాదు. వెన్నెల కిషోర్ అయితే అసలు కంప్లీట్ వేస్ట్. ఇంకొక మీరు హీరోని మర్చిపోయారు, ప్రియదర్శి కూడా ఇందులో ఉన్నాడు. ప్రియదర్శి మొదట కనిపించాడు, ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు తర్వాత. అదే అంటే ఇట్లాంటి చాలా పొరపాట్లని కాదు. శంకర్ ఎందుకు మరి అప్డేట్ కాలేదో, మరి ఆయన దీని మీద ఎక్కువ దృష్టి పెట్టలేదో. ఎందుకంటే ఇదే సమయంలో ఆయన భారతీయుడు 2 కూడా తీశాడు. మరి అక్కడ ఎక్కడ మరి ఎందుకంటే కథనం కూడా మిక్స్. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెడుతూ మీరు కథ తీస్తే బాగుంటుంది. మధ్యలో ఆయన సస్పెండ్ చేయడం, ఆయన పొలిటికల్ ఎంట్రన్స్ అవ్వడం, ఆయన సీఎంగా అనౌన్స్ చేయడము, అదన్నీ కూడా చూసేవాళ్ళకి ఈయన మరీ సినిమాటిక్గా వెళ్ళిపోతున్నాడేమో, బిలీవబుల్గా ఉండాలిగా మనకి. ఇప్పుడు చనిపోయిన ముఖ్యమంత్రి ఒక వీడియో విడుదల చేస్తాడు, నా తదనంతరము సస్పెండ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ రామ్నందనే ముఖ్యమంత్రి అయిపోవాలి. అది అసలు నమ్మబుల్గా ఉందా, బిలీవబుల్గా ఉందా? కొన్ని అంటే ఆయన రియాలిటీకి దగ్గరగా కొన్ని సినిమాటిక్ తీసుకోవచ్చు, కానీ ఇందులో అన్ని సినిమాటిక్కే. ఏది రియాలిటీకి దగ్గరగా లేదు. కథ ప్రాపర్గా లేదు, ఆ కథనం ప్రాపర్గా లేదు. ఆ సీన్ ఇవి కూడా ఆయన ఇప్పుడు మీకు రామ్ చరణ్ మీకు మామూలుగా కనపడతాడు, పాటలో వేరేగా కనపడతాడు. మీకు అది మిస్ అయిందిగా. ఇప్పుడు అయితే ఈ సినిమాలో ఏది బాగుంటుందంటే శంకర్ది పాటలు ఒకటి, ఆ గ్రాండ్యూర్ అవి బాగున్నాయి. వెనకాల అదంతా అంబియన్స్ అదంతా శంకర్ తన సినిమాల్లో ఉండేటట్టు ఎలా చూపిస్తాడో పాటలు, ఆ గ్రాండ్యూర్ అది ఉంది అంతే. దిల్ రాజు గారు చెప్పినట్లు 75 కోట్లు పాటలకే ఖర్చు పెట్టమన్నారు. ఆ 75 కోట్లు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది ఎందుకంటే అంటే నేను చూసే థియేటర్లో వెనకాల నుండి కొంతమంది ప్రేక్షకులు జోకులు వేస్తున్నారు, అగోట్రా మేకలు అవే వాటికే ఖర్చు పెట్టినట్టున్నారు, తెల్లటివి ఆవులు, అగోట్రా ఆవులు దీనికే కావాలి, ఆయన తీసుకొచ్చాడు ఆవుల కోసం ఇంత ఖర్చు పెట్టినట్టున్నాడు, అగోరా సాల్ట్ కుప్పలే వేశారు, దానికి 10 లారీలు సాల్ట్ తీసుకొచ్చినట్టున్నారు. ఓన్లీ సెకండ్స్ కనిపించి వెళ్ళిపోయే వాటికే ఎక్కువ అది వెనకాల నుండి ప్రేక్షకులు అంటున్నారు. అంటే వాళ్ళు అనడం కాదు, వాళ్ళు అంత అప్డేట్ అయ్యారు. అవును, ఇప్పుడు అందరూ అంత అప్డేట్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడింది ఇప్పుడు వీళ్ళు సాంగ్స్కి మేము 75 కోట్లు ఖర్చు పెట్టామని దిల్ రాజు గారు అంటే, మరి వెనకాల ఉండే ప్రేక్షకులు దాన్ని తీసుకొని చెప్తున్నారు ఒక్కొక్కటి. ఇప్పుడు ఆ మేకలు అనేవి ఏవో 3-4 లారీల నుండి తీసుకొచ్చారండి. మేకలో గొర్రెలు అవి ఉన్నాయి.
అది ముందు తెల్లగా లేదని షూటింగ్ 2 రోజులు క్యాన్సిల్ చేశారంట, ఓకే. కడగలేదని. ఆ తర్వాత వాటి మీద ఏదో మచ్చ ఉందని మళ్ళీ మానేశారంట. ఇట్లా దాని మీద ఏవో వస్తున్నాయి మీమ్స్, చెప్తున్నారు స్టోరీస్. అలాగే ఆవులను తీసుకొచ్చాడు లారీలో మొత్తం అంతా. నేను అనేది ఏంటంటే ఖర్చు అక్కడ కనబడాలి. ఒక ఫ్యూ సెకండ్స్ కోసం ఇంత ఖర్చు పెట్టి మేము 75 కోట్లు పెట్టి సాంగ్స్ తీసామంటే కాదు, కనబడాలి దేనికి మనం ఖర్చు పెడుతున్నాము, సినిమాలో అది ఉందా లేదా. ఇప్పుడు అంత దృష్టి దాని మీద పెట్టినప్పుడు కథ మీద కూడా దృష్టి ఉండాలిగా. ఉంటే గనక అసలు ఆయన మంచి కథ చేసి ఇది చేస్తే బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు వాళ్ళు బయట ఏంటది రామ్ చరణ్కి అవార్డు వస్తుంది, అంజలికి అవార్డు వస్తుంది, సినిమా అద్భుతం ఇలా చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ బాగా చేశాడు, కానీ ఆయనకి అవార్డు వస్తుందో రాదో మాత్రం తెలియదు. రామ్ చరణ్ అయితే బాగా చేశాడు, కానీ ఎందుకంటే ఆయన డిజైన్ చేయలేదు సరిగా ఆయన క్యారెక్టర్ని. ఆయన అవార్డు వచ్చేంత పర్ఫార్మెన్స్ ఆయనలో ఉంది, కానీ నేను అన్నది ఈ సినిమా ఆ కథ దానికైతే సూట్ కాలేదు. అప్పన్న క్యారెక్టర్ చేశాడు, బాగా చేశాడు రామ్ చరణ్, కానీ ఆ క్యారెక్టర్ లెంగ్త్ పెద్దగా ఏమి ఉండదు కదా, చిన్నగానే ఉంటుంది. అప్పన్న క్యారెక్టర్ కూడా రంగస్థలంలో చూసిన క్యారెక్టర్ లాగే అనిపిస్తుందని చాలా మంది అంటున్నారు. అంటే రంగస్థలం కాదు, ఇప్పుడు మీకు భరత్ అనే నేనులో మహేష్ బాబు ఫాదరు ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటే ముఖ్యమంత్రి అవుతారు, చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఆయన ఎట్లా స్పాయిల్ చేసి ఆయన్ని, అంటే ఆయనకి పాయిజన్ ఏదో ఇచ్చేస్తారు కదా భరత్ అనే నేనులో. ఇందులో ఏంటంటే చిన్న పల్లెటూరు లాగా పెట్టి ఆ కొండ కొంచెం అట్లా కథను అలా తీసుకొచ్చారు. ఫ్లాష్ బ్యాక్ తండ్రికి ఎలా అయింది ఏంటి, ఆ తండ్రి మీద ఏం చేయాలి, మళ్ళీ రివెంజ్ లాగా చిన్నది. ఓకే. ఇందులో కూడా భరత్ అనే నేనులాగా కొంచెం ఆ ఫాదర్ స్టోరీ తీసుకొచ్చారు. కానీ మనకు సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడ కొత్తదనం కనిపించదు. మనకు ముందు ఏం జరుగుతుందో తెలిసిపోతుంది, ఏం జరగబోయేదో తెలిసిపోతుంది అన్నీ. అంటే అవి లేకుండా మరి శంకర్ అయితే ఒకసారి ఆలోచించుకోవాలి, ఆయనే ఏం సినిమాలు చేస్తున్నాడు, ఏంటి అప్డేట్ అవుతున్నాడా లేదా, ఆయన అప్డేట్ ఎలా అవ్వాలి, ఇప్పుడు యూత్కి కావాల్సినవన్నీ కావాలి కదా సినిమాలు. ఇప్పుడు అంటే వేరే సినిమాలు గురించి ఈ సినిమాని కంపారిజన్ అని కాదు, కానీ అట్లీస్ట్ అందులో కొన్ని హైలైట్స్ అయినా ఉండాలి. అట్లీస్ట్ 2-3 హైలైట్స్, సినిమాకి సరిపడా హైలైట్స్ అయినా ఉండాలి. అవి కూడా ఏం లేదు. ఒక సీన్ అయితే అందరికీ బాగా నచ్చింది, ఏది మన ఎస్జే సూర్య మినిస్టర్గా కలెక్టర్ని కలవడానికి వస్తారు కదా, కలెక్టర్ తాలూకా విధులు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు రామ్ చరణ్. సూర్య కూడా మినిస్టర్ పవరు అని అది బాగా రాశారు, ఆ సీన్ హైలైట్ అయింది బాగా. అట్లాంటివి ఒక 4-5 ఉన్నా కూడా సినిమాలో, అంటే దాని మీద వెళ్ళి ఉంటే బాగుండేది ఆ కౌంటరు సూర్యకిను రామ్ చరణ్కి మధ్యలో. కానీ శంకర్ ఎక్కడో మిస్ అయ్యారని అనిపిస్తుంది. కానీ దిల్ రాజు గారు చాలాసార్లు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా చూశారు, రాజు ఖచ్చితంగా మనం కొడుతున్నాం సంక్రాంతికి, గేమ్ చేంజర్ చాలా హిట్ కాబోతుందని చెప్పారని అన్నారు. అంటే మరి వాళ్ళు తీసిన సినిమా వాళ్ళు రోజు చూసుకుంటుంటారు, వాళ్ళకి బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు పూరి జగన్నాథ్ లైగర్ తీసినప్పుడు రిలీజ్ అయ్యే ముందు రోజు వరకు విజయ్ దేవరకొండ అసలు లైగర్ అద్భుతం, అమోఘం, అసలు ఒక్కొక్క సీను అసలు ఎలా వచ్చింది అన్న దాంట్లోనే ఉన్నారు. చూసిన తర్వాత మా ప్రేక్షకులు, అంటే మనం చూసిన తర్వాత సినిమాని జడ్జ్ చేయాల్సింది ప్రేక్షకులు, ఎవరికి ఎంత బాగా నచ్చినా నచ్చకపోయినా. ఇప్పుడు వాళ్ళు అన్నిసార్లు చూస్తారు సార్, ప్రేక్షకుడు ఒకేసారి చూసి అదే అంటున్నాను, అన్నిసార్లు చూసినప్పుడు వాళ్ళకి అర్థం కాదు. కాదు, అదే అంటున్నాను. వాళ్ళు రోజు చూసేటప్పుడు సినిమా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు రోజు సినిమాల్లో ఉంటారు, సెట్స్ మీద ఉంటారు. ఒక ఆర్టిస్టు సినిమాని చూసేటప్పుడు ఆర్టిస్ట్ ఎంత తపన పడ్డాడు, లేదా ఒక సీన్ కోసము, లేదా బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి వాళ్ళేమో అదేదో బాగా వచ్చింది, బ్రహ్మాండంగా చేశారు అని అనుకుంటారు. కానీ చూసేది మనం ప్రేక్షకులం. మనం చూసినాక మనకి అదంతా అనవసరం. బ్యాక్గ్రౌండ్ వీళ్ళు ఏ లైట్లు పెట్టారు, ఎన్ని వందలు ఖర్చు పెట్టారు, లేదా ఎక్కడి నుండి కెమెరాలు తీసుకొచ్చారు, అదంతా మనకు అనవసరం. స్క్రీన్ మీద బాగుందా లేదా, మనకు ఆసక్తికరంగా ఉందా లేదా, మనకి అదే అంటున్నాను, మనకు ఆసక్తికరంగా ఉందా లేదా, బోర్ కొట్టకుండా ఉందా లేదా, అదే మనం చూస్తాము. మనకు బోర్ కొడితే సినిమా నచ్చిందా లేదా, నచ్చకపోతే నచ్చలేదు అని చెప్తాము. మీరు అక్కడ 100 కోట్లు పెట్టండి, 200 కోట్లు పెట్టండి, 800 కోట్లు పెట్టండి, అల్టిమేట్గా చూసేది ప్రేక్షకుడు నచ్చాలి. మీరు ఏ కెమెరా లెన్స్ యూజ్ చేశారన్నది కూడా ప్రేక్షకుడికి అనవసరం. అల్టిమేట్లీ మీరు ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేశారా లేదా. ఇప్పుడు వాళ్ళు అదే కదా అంటున్నారు, మేము ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయడానికే ఉన్నామని. మరి మీరు ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తే మేము చూస్తాం. మీరు అందులో ఏమి దమ్ము లేకపోతే రిజెక్ట్ చేస్తారు ప్రేక్షకులు, అంతే. ఇది శంకర్ కంప్లీట్లీ లాస్ట్ ఈ స్టెచ్. అంటే నాకు తెలిసి ఆయన రోబో వరకు బాగా తీసినట్టున్నాడు. కథల మీద పట్టు, పాటల మీద, కథల మీద అన్ని పట్టు. ఆ తర్వాత ఎందుకో ఆయన మరి కథల ఎంపికలోనూ లేదంటే తీయడంలోనూ మరి
అసలు సినిమా ఇంతవరకు పాపం ఆయనకి హిట్ రాలేదు. ఉమ్. గేమ్ చేంజర్ సినిమా వస్తుంది అనుకున్నాం కానీ పాపం ఇది కూడా ఆయన్ని నిరాశపరిచిందనే చెప్పాలి. అంటే భారతీయ 2 ఫెయిల్ అయింది కాబట్టి ఆ సినిమా 2 ప్యారలల్గా జరిగాయి కదా, అది ఫెయిల్ అయింది కాబట్టి దానికి పని చేయకుండా దీనికే గేమ్ చేంజర్కి ఎక్కువ పని చేశారు, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని కూడా కొంతమంది చెప్పారు. ఉండొచ్చు అది కూడా, కానీ కథ బలంగా ఉండాలి. మీరు తక్కువ రోజుల్లో తీసినా ఎక్కువ రోజుల్లో తీసినా ఎంత కష్టపడినా కూడా కథ బలంగా ఉండాలి. ఇప్పుడు అంజలి క్యారెక్టర్ చాలా బాగుంది, కానీ దాన్ని డిజైన్ చేసే విధానము ఇంకొంచెం పవర్ఫుల్, ఇంకా ఆ సంఘర్షణ ఆమెది. ఇప్పుడు ఆమెను చూడగానే శ్రీకాంత్ షాక్ అయ్యాడు. మరి షాక్ అయినప్పుడు ఎందుకు ఆమెను అంత హైడ్ చేశారు, ఆ ఆశ్రమంలో పెట్టేశారు? అదే ఎంత ఎంత బలంగా ఉండాలి. ఒక సీఎం క్యాండిడేట్ ఆమెను చూడంగానే షాక్ అయ్యాడంటే మరి ఆమెను ఎందుకు ఆశ్రమంలో పెట్టి దాచేశారు? అంటే శ్రీకాంత్ టైంలో సముద్రకని కూడా శ్రీకాంత్తో పాటు ఉన్నాడు, కానీ సముద్రకని ఎందుకు గుర్తించలేకపోయాడు ఆమెని? అదే మరి ఇప్పుడు అవన్నీ కూడా. ఇప్పుడు మీకు సినిమాలో ఇంకోటి, రాజీవ్ కనకాల కొడుకులనేమో ఈయన తీసుకున్నాడు, శ్రీకాంత్ పెంచుకున్నాడు. మరి అప్పన్న కొడుకుని నరేష్ దగ్గరికి ఎలా వెళ్ళాడో లేదు సినిమాలో. అంటే అక్కడ దారిలో మిస్ అయ్యాడు కాబట్టి వాళ్ళు తీసుకెళ్లారని మనం అనుకోవాల్సి ఉంటుంది. అంటే అన్నీ అదే అంటున్నాను, చాలా మట్టుకు అట్లా ఆలోచించుకోవాలి మనం సినిమాలో. అదే అంతే, అసలు నరేష్ దగ్గరికి ఎట్లా వెళ్ళాడు, అసలు కనీసం చిన్న లింక్ కూడా. అవును, అట్లీస్ట్ నరేష్ తే దొరే నువ్వు మాకు అక్కడ దొరికేవరా నువ్వు అని, లేదంటే నిన్ను అలా పెంచుకున్నావురా, ఏం లేదు. అసలు చాలా క్యారెక్టర్స్ వేస్ట్ కదా అందులోని. జయరామ్ క్యారెక్టర్ ఎందుకు పెట్టినట్టు, మలయాళం యాక్టర్ జయరామ్ని, అది అసలు కంప్లీట్ వేస్ట్. అంటే తమిళనాడు స్టోరీ తీసుకున్నారు, అక్కడ కరుణానిధి చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు అన్నట్టు చూపించారు అన్నది కొంతమంది అంటున్నారు. పోనీ అదైనా రియాలిటీ చూపించారా? లేదుగా. అదే ఇప్పుడు అదైనా రియాలిటీగా చూపిస్తే కొంచెం బిలీవబుల్గా ఏదైనా ఉంటే, అది కామెడీ చేస్తారుగా మరి. అది అదే జయరామ్ క్యారెక్టర్ ఫుల్ కామెడీ చేశారు, అది లేదు. సూర్య కూడా మధ్యలో ఇప్పుడు ఆయన సీరియస్గా కొన్ని దగ్గరలు ఉంటాడు, కొన్ని దగ్గరలు కామెడీ చేస్తాడు, ప్లస్ ఆయన ఇట్లా ఏదైతే చిటికేస్తాడు, అది చాలా ఇరిటేటింగ్. ఇప్పుడు చిటికే ఆయన చూడంగానే ఇట్లా చిటిక శబ్దం రాగానే అది ప్రేక్షకులకి అది ఏంటో కొంచెం చాలా అనీజీగా ఉంది, ఇరిటేటింగ్. అవతల వైపు మాట్లాడుతున్నా కూడా చిటికేస్తా ఉంటాడు ఈయన. అది ఆ సౌండ్ ఎందుకో అది అర్థం కాలేదు. అంటే ఏమో మరి శంకర్ కంప్లీట్లీ లాస్ట్. అంటే దిల్ రాజు మరి ఇక్కడ శంకర్ బదులు దిల్ రాజు గారు కూడా కథల ఎంపికలో చాలా మరి అప్పట్లో అనేవారు కదా, అవును కథలు బ్రహ్మాండంగా ఎంచుకుంటారు ఆయన సినిమాల కథలని. మరి ఇప్పుడు ఏమైంది? ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా సార్, ఈసారి నేను అందరినీ పిలిచి నా శ్రేయోభిలాషులు అందరినీ పిలిచి అడిగాను, ఈసారి సంక్రాంతి అయితే కంబ్యాక్ అవుతున్నా అని చెప్పారు. సంక్రాంతి కంబ్యాక్ అన్నారు కానీ సినిమా హిట్ అని అనలేదు కదా. నేను వస్తున్నాను కంబ్యాక్ సంక్రాంతికి ఇది రిలీజ్ చేయడమేమో. అంటే ఆయన మార్క్ ఉంటుందని ఆయన చెప్పారు. అంటే ఇంతకుముందు F2 ఆయన సంక్రాంతికి ఒకసారి వచ్చినట్టుంది, అప్పుడు అది బాగా హిట్ అయింది అది. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాతో ఆయన సంక్రాంతికి వచ్చినట్టున్నారు. సంక్రాంతికి రావడం అంటే మధ్యలో ఒక 3 years సినిమాలు కొన్ని ఆడలేదు, దానివల్ల నా జడ్జిమెంట్ పోయిందని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈ 2 సినిమాలు నా జడ్జిమెంట్ పోలేదు, కరెక్ట్, నేను కంబ్యాక్ జడ్జిమెంట్ విషయంలో అని చెప్పారు ఆయన. కానీ జడ్జిమెంట్ మరి ఆయనది కూడా పోయినట్టే మరి, కథ సరిగా లేదుగా. అట్లీస్ట్ పోనీ తమన్ని అన్నారు పాటలు, కానీ పాటలు స్క్రీన్ మీద విజువల్గా బాగున్నాయి కానీ అంత ఎప్పిలేవు ఎందుకో, మనకి అంత ఎక్కలేదు పాటలు. పాటలు కొన్ని సినిమాలు ఏంటంటే పాటలు హైలైట్ అయితే సినిమా నడుస్తుంది కొంచెం ఇంట్రెస్టింగ్గా. ఈ సినిమాలో పాటలు కూడా ఎందుకనో అంత లేదు. ప్లస్ మీకు ఏ సినిమాలో అయినా ఉమెన్ క్యారెక్టర్స్ని కొంచెమైనా చూపించాలి. ఇందులో కేఆర్ అద్వానీని మొత్తం పాటల కోసమే చూపించారు, అంతే కదా. ఆమెది ఏం లేదు అసలు క్యారెక్టర్, ఓన్లీ పాటల్లో వచ్చి లాస్ట్లో ఏదో ఆమెను అసలు ఆ ఎలక్షన్ కమిషన్ దీంట్లోకి ఆమె ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. ఆమె ఏమైనా గవర్నమెంట్ అఫీషియలా కాదా, లాస్ట్లో మీకు ఉంటుంది డాక్టర్, ఆమె డాక్టర్ అని చెప్తుంది. ఏదైనా మరి ఆ కౌంటింగ్లో ఆమె ఎందుకుంది? ఏజెంట్గా, అంటే వాళ్ళ పార్టీకి ఏజెంట్గా పనిచేస్తుంది. ఏమో మరి అవన్నీ అసలు ఊరికే ఆమె అంజలి అందరూ వచ్చేస్తుంటారు వెళ్ళిపోతుంటారు. అసలు అంటే కథ మీద అసలు దృష్టి పెట్టలేదు శంకర్ అనిపిస్తుంది. అంటే సీన్ వైజ్ తీసుకున్నారేమో, వీళ్ళు కూడా పూర్తిగా చూడకుండా సీన్ వైజ్ చూసారేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇసుక తవ్వింది అదొక సీన్ కింద చూస్తే ఇదేదో బాగుంది, ఇసుక తవ్వుతున్నారు మన ఆంధ్రాలో దీనికి మ్యాచ్ అయింది, ఇదేదో బాగుంది, ఒక సీను ఇసుక మీద పెట్టారు అని అనుకున్నారు అంతే. అది అక్కడతో వదిలేశారు. పోనా ఇసుక నవీన్-చంద్ర ఇసుక అదంతా వదిలేశారు అక్కడ, దాని మీద కంటిన్యూషన్ ఏం లేదు. ఇప్పుడు కొండను తవ్వారు, కొండని ఇచ్చేసాడు అని కదా అప్పన్న ఆయన పోరాటం చేశారు. మరి ఆ కొండ అదంతా ఏమైంది? తవ్వేశారా లేదంటే కొండలాగా వదిలేశారా?
లేదా కొండను ఉంచారా, అది అసలు ఏం లేదు అసలు. పోనీ ఆ కంపెనీ వాళ్ళు లేదా ఈయన ఫైట్ చేశారు, ప్యాచ్లుగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. అదే అంటున్నాను, ఆయన సీన్ వైజ్ చేసుకొని వెళ్ళినట్టున్నాడు. ఒక కథ ఒక దీనిగా లేదు. ఫస్ట్ హాఫ్లో ఇప్పుడు ఆయన ఎంటర్ అవడం ట్రైన్లో ఎంటర్ అవుతున్నాడు ఆయన రామ్ చరణ్. కలెక్టర్, మీకు అంత పెద్ద ఫైట్ కలెక్టర్తో అవసరమా? అది హెలికాప్టరు ఇదేంటి ట్రైను పట్టాల మీద అంత ఫైట్, అది కలెక్టరు అనగానే ఫస్టే మీకు అంటే అంతకుముందు ఐపీఎస్గా చేసి ఆయన ముంబైలో అటు వీళ్ళ ఐపీఎస్ ఆయన వచ్చినాక కదా చెప్పాడు ఐపీఎస్ అని. నేను అనేది ముందే మీకు కలెక్టర్ని అట్లా ఎస్టాబ్లిష్ చేసి కొట్టుకునేటట్టు అది కాదు కదా. అదే మీకు కొంచెం స్టోరీ నడిచి బిలీవబుల్గా, తర్వాత ఈయన ఏదైనా చేసి నేను ఇంతకుముందు చేశాను అనేది అది కూడా చేస్తే బాగుండేది. అది కూడా సరిగా అంటే కన్విన్స్ చేయలేకపోయినాడు ఆయన శంకర్. ఏది కూడా బిలీవబుల్గా కానీ, అంటే ఇప్పుడు సినిమాటిక్గా తీయచ్చు, ప్రతి సినిమాలోని సినిమాటిక్గా తీస్తారు, కొంచెం చూపిస్తారు సినిమాటిక్గా, అన్నీ ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే అన్నీ సినిమాటిక్గానే. మీకు క్లైమాక్స్ చూడండి, వాళ్ళందరూ వస్తారు ప్రొక్లైనర్తో మట్టిని ఎత్తినట్టు మనుషులు ఎత్తిపడేస్తుంటారు. పోనీ ఎంతసేపు చూపెడతాడు, ఒక 15-20 మినిట్స్ వరకు లాగుతారు అది చివరిలో. ఎంతకైనా అట్లా మనకి చూడటానికి క్లైమాక్స్ కూడా చాలా సాదా సీదాగా నడిచిపోయింది. చాలా అదే అంటున్నాను, మనకి బోరింగ్గా ఉంటుంది, టైర్ అయిపోతాం, అరుపులు ఓ అని అరుపులు తప్పితే ఇంకేం ఉండదు ఆ క్లైమాక్స్. ప్లస్ ఈయనేమో మళ్ళీ సీఎంగా చేస్తారుగా. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఐఏఎస్ ఆఫీసర్ ఆయన సీఎం అవడం కోసం ఆయన ఎలక్షన్ ఆయన చేసుకున్నాడు అనిపిస్తుంది. ఆయన పార్టీని గెలిపించుకోవడం కోసం ఆయనేమో ఎలక్షన్ కమిషన్ వచ్చి ఆయనే సీఎం అయ్యాడా అనిపిస్తూ ఉంటుంది. అది ఏంటో మరి అదంతా లాజిక్గా లేదు. ఒక సీఎం తన వారసుడిని వీడియోలో ప్రకటించేస్తే చేసేస్తారా అసలు? ఫ్యాబ్రికేటెడ్ వీడియో. ఏదైనా ఎమ్మెల్యేలు, అసెంబ్లీ, దాని నాయకులు ఇంతమంది ఉంటారుగా. ఇప్పుడు వీడియో సీఎం ఏమో వీడియో చెప్పాడని లైవ్లో ప్రకటించి, అది కూడా రియలిస్టిక్గా లేదు, నమ్మడానికి అంటే ఏంటో జోక్ లాగా అంతాను ఆయన మీద. అంటే ప్లస్ శంకర్కి ఈ ప్రజెంట్ పాలిటిక్స్ వాటి మీద అంత అవగాహన లేదేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మనం సినిమా చూస్తే. ఎందుకంటే ఇప్పుడు అప్డేట్ అయిన పాలిటిక్స్ మీద ఇప్పుడు ప్రతి వాళ్ళకి పాలిటిక్స్ తెలుసు కదా, యూత్కి అందరికీ. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది, అందులో కొడితే ఇప్పుడు అసెంబ్లీ లైవ్ వస్తున్నాయి, ఎవరేం మాట్లాడుతున్నారో తెలుస్తుంది, ఎవరు సీఎం అవుతారు, ఎట్లా ఏంటి అపోజిషను, ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్నీ తెలుసు. మరి ఆయన ఎందుకో మరి శంకర్ అట్లా తడబడ్డాడు అని దగ్గరలో ఆయన సినిమా. అదే ఫస్ట్ టైం ఆయన స్టోరీ కాకుండా వేరే స్టోరీ తీసుకున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. అది కూడా మరి అంటే ఆయన కార్తీక్ సుబ్బరాజ్ మరి ఎక్కడ ఇన్స్పైర్ అయ్యాడో తెలీదు. ఆయన మరి ఇప్పుడు తెలుగుదనం, తెలుగు స్టోరీ అన్నాడు కదా, మరి ఆయన ఎక్కడ ఇన్స్పైర్ అయ్యాడు? తమిళనాడులో ఇన్స్పైర్ అయ్యాడా, ఆంధ్రాలోనా, తెలంగాణలోనా అన్నది కూడా అర్థం కావట్లేదు అసలు. ఆయన మరి కథ ఎలా ఇచ్చాడు, ఈయన మరి దాన్ని అసలు దిల్ రాజు గారి కథలో డిస్కషన్ లో పార్టిసిపేట్ చేశారా లేదన్నది కూడా ఇప్పుడు డౌటే. ఎందుకంటే ఆయన పార్టిసిపేట్ చేస్తే దిల్ రాజు గారికి ఇన్ని సినిమాలు అవగాహన, ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన ఇక్కడ రాజకీయాల మీద బాగా అవగాహన ఉంది. ఆయన అట్లీస్ట్ చెప్తాడుగా కథలో ఈ మార్పులు కావాలి, ఇట్లా కావాలని. మేబీ ఈయన కూడా సీన్ టు సీన్ చూసారేమో మరి దిల్ రాజు గారు కూడా. రీషూట్లు కూడా కొన్ని చేశారని అంటున్నారు సార్. చేసి ఉండొచ్చు అండి, రీషూట్లు కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇది 3 ఏళ్ళు తీశారుగా సినిమా, 3 ఏళ్ళు పట్టింది. అయితే ఏంటంటే ఇంత ఎక్స్పెక్ట్ చేసిన సినిమా ఇంత లేట్గా వచ్చినా, ఇంత పండగకి వచ్చినప్పుడు పండగ సినిమాలా లేదు ఇది. మనకి మనం సంక్రాంతి పండగ అనగానే మనకి సినిమాలు కొన్ని పండగ వాతావరణం సినిమాలు ఉంటాయి. కానీ ఎందుకో ఇది ఇందులో ఆ స్పార్క్, ఆ ఫెస్టివల్ ఇది అది మిస్ అయిందేమో. ఒక సాంగ్లో మాత్రం ఏదో సంక్రాంతి అన్నట్టు చూపించారు అంతే. కానీ అంతగా ఇది ఏంటో సంక్రాంతి సినిమా కాదేమో అనిపిస్తూ ఉంటుంది ఒకసారి మనకి. శంకర్ గారు మాట్లాడుతూ ఏఆర్ రెహమాన్ లేడనే దీన్ని తొలగించేలాగా తమన్ మ్యూజిక్ ఉంటుంది అని అన్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అయింది సార్? పాటలు ఇప్పుడు అందరికీ తెలుసు, పాటలు అదేం పెద్ద అంతలాగేమి సినిమాలు అయితే జల్లవలేదు. ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తమన్ ఏమో అంత అనిపించలేదు. అదే అంటే ఏఆర్ రెహమాన్ లేని లోటు కనిపించిందా? కనిపించలేదు. ఖచ్చితంగా కనిపించింది. ఓకే, ఆయన పాటలు, ఆయన గ్రాండ్యూరు, ఆయన తాలూకా విజువలైజేషన్ అదంతా వేరు కదా. ఓకే. అయితే తమన్ మరి అంటే వేరే సినిమాల మీద ఉండే ఒత్తిడో, లేకపోతే ఆయన మీద ఉన్న ఒత్తిడో, లేదా ఈ సినిమా తొందరగా కంప్లీట్ చేయాలన్న ఒత్తిడో, మరి పాటలు అయితే చెప్పుకోదగ్గ అన్ని సినిమాలకి ఆయన ఉండడం వల్ల ఇంతకుముందు ఆయన సినిమాల పాటల వల్ల కొన్ని సినిమాలు పెట్టింది. ఇప్పుడు
అలవైకుంఠపురంలో అనేది పాటలు ఒక రేంజ్కి తీసుకెళ్లేసి అఖండ బీజం వల్ల హిట్ అయింది. అఖండ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అట్లా ఆయన ఏదో ఒకటి స్పెషాలిటీ ఉంటుంది. కానీ ఇందులో తమన్ స్పెషాలిటీ మనకి సరిగా కనిపించలేదు సినిమాలో. ఓకే, నానా హైరానా పాట ఒకటి తీసేశారు. అది జనాలు ఏదో అది ఎక్స్పెక్ట్ చేశారు. అదే ప్లస్ ఇప్పుడు ఒక పాటలో అయితే కనిపించింది, ఇప్పుడు 75 crores మేము తీసాము పాటలకే అన్నది చూడడం వల్ల జనాలందరూ ఏం ఖర్చు పెట్టి ఉంటారా పాటలకని అంత క్యూరియాసిటీ. అవును, అసలు అక్కడేమి అంత లేదుగా. అదే ఇప్పుడు వైజాగ్ బీచ్ లో ఒకటి తీశారు, ఇంకోటి ఇంకో దగ్గర ఎక్కడో తీశారు, కాలేజీలో ఇంకో దగ్గర అట్లా ప్లేస్లు చేంజ్ చేశారు అంతే. ఈ 100 మందిని ఆర్టిస్టుల బ్యాక్గ్రౌండ్ వాళ్ళని పెట్టి బ్యాక్గ్రౌండ్ అంతమందిని పెట్టిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారు సార్ స్క్రీన్ మీద? అసలు ఏం కనిపించదు. రామ్ చరణ్ నే చూస్తారు ఫ్యాన్స్ అంతా, అంతమంది ఉన్నారా అని చూస్తారా అని. అయితే ఏంటంటే ఆయన పర్ఫార్మెన్స్ తో పాటు డాన్సులు కూడా నేను బాగా చేయగలను అని చూపించాడు అంతే ఈ పాటలో. ఇప్పుడు ఆయన ఏంటది రాంగ్ రూట్ లో లెఫ్ట్ ఫ్రీ లెఫ్ట్ కాదని వెళ్తాడు, ఒక సీన్ ఉంది. అది ఏంటో అసలు జనాలకి అంతగా నవ్వులాటగా అనిపించింది. అది ఆయన డాన్సులు చేయడం ఏంటి, ఫుల్ఫిల్ చేయలేకపోయారు ఆ సీన్. అది డాన్సులు చేయడం ఏంటి, ఆయన ట్రాఫిక్ కాపడం ఏంటి, ఆమె రావడం ఏంటి మళ్ళీ అక్కడ, అది సిల్లీగా అనిపించింది. అది అంటే ఈయన వినోదం పండుతుంది అనుకున్నాడేమో శంకర్, కానీ అక్కడ ఏం లేదు అసలు. అదే అంటే అక్కడ ట్రాఫిక్ పోలీసులు తప్పుండి ఈయన ఆపారు, దాన్ని సరిగ్గా కన్వే చేయలేకపోయాడు. కన్వే చేయకుండా అది ఇప్పుడు ఫ్రీ లెఫ్ట్ అన్నది ఒక అక్కడ ఏదైనా పోనీ సీరియస్గా ఫోన్ పెట్టాడంటే లేదు. ఆయన ఏంటి కోపం తగ్గించుకుంది కానీ డాన్సా? అదే మరి అంతసేపు అదే అక్కడ చాలాసేపు ఆయన డాన్సులు చేస్తూనే ఉంటాడు. కొంతమంది అదే దోప్ సాంగ్ అని అనుకున్నారు, అక్కడ వస్తుందేమో. అదే అది చాలా అన్నెసరీ. అదే అలాంటివి చాలా ఉన్నాయి అన్నెసరీ. కొన్ని సీన్లు డ్రాగ్ చేయడము అసలు మొత్తము. ఇప్పుడు ఆ బార్డరు బ్రహ్మానందం రావడం ఆ సీన్ వేస్ట్ అసలు కంప్లీట్గా. రెండోసారి ఏమో నేను పర్మిషన్ తీసుకొచ్చానని వెళ్ళడము, అసలు అది అవసరం లేదు అంతా. ఆ మొదటి సీన్ తీసేస్తే లెంగ్త్ కూడా తగ్గుతుంది, రెండోసారి ఈయన మామూలుగా వెళ్ళొచ్చు అసలు ఎక్కడికైనా. అంతేగాని పర్మిషన్ తెచ్చుకున్నానని చెప్పేది అది ఎక్కడ ఉండదు. ఎవరిని కలవడం కోసం పర్మిషన్ తెచ్చుకున్న కలెక్టర్ వేరే జిల్లాలోకి వెళ్తే అసలు పర్మిషన్ ఏంటో అది ఏమో మరి అది అంత అవగాహన లేదేమో అనిపిస్తోంది, లేదా నిజంగానే అలా ఉందో ఏమో మనకు తెలియదు. కానీ నాకు తెలిసి ఎక్కడ అలా ఉండదు. అదే ఇప్పుడు కార్యక్రమాలు ఉన్నప్పుడు వెళ్తారు, పనులు ఉన్నప్పుడు కలెక్టర్ వెళ్ళడం మానేస్తారు వేరే జిల్లాకి. అదే పోలీసులే వెళ్తున్నారు, పోలీసులే పర్మిషన్ తీసుకోవట్లేదు. సో అది కొంచెం సిల్లీగా అనిపించింది. ఎవరైనా అరెస్ట్ చేయాలంటే అప్పుడు పర్మిషన్ తీసుకుంటున్నారు. కానీ వెన్నెల కిషోర్ అసలు పాటలో కనిపిస్తాడు, ఇంతకు ముందు కాలేజీలో అంతే. ఆ తర్వాత ఏమయ్యాడో పాపం ఆయన మీద ఎందుకు అట్లా. అదే ప్లస్ అది వెన్నెల కిషోర్ ప్రతి సినిమాలోనే అదే కామెడీ, అదే ఎక్స్ప్రెషను. చూడడానికి బోరింగ్గా లేదు, ఉంటుంది బోరింగ్ అని జనాలకి. కొత్తగా ఏదైనా చేస్తే అంటే ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు కానీ ఎక్కువ మంది నుంచి పర్ఫార్మెన్స్ అనేది లోపించింది. ఒక్క సూర్య, రామ్ చరణ్ అంతే, ఇద్దరే, ఇంకెవరు లేరు. ఆర్టిస్టులు చూసుకుంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనకు మొదట్లో చూస్తే నరేష్ వస్తాడు, అది ఆయన పేరేంటి విశ్వాంక ఏదో ఉన్నాడు, విశ్వాంక తమ్ముడుగా వేసాడు, అన్నయ్యగా వేసాడు. ఆయన ఒక ఉన్నాడు, ఇంకా ఇంకో ఇద్దరు ముగ్గురు ఎవరో ఆర్టిస్టులు. ప్రియదర్శిని ఫస్ట్ చూపించి డైలాగ్ కూడా లేదు ప్రియదర్శికి. నరేష్ కూడా ఒకటే డైలాగ్, నేనుంటున్న జిల్లాలో నువ్వు కలెక్టర్ గా రావడం అంతే. ఆ తర్వాత ఆయన మళ్ళీ కనిపించలేదు నరేష్ అసలు. అదే పెళ్లి చేసుకుని అడవుడు అంతే. ఆ తర్వాత మళ్ళీ నరేష్ కానీ ఎవరిని చూపించలేదు. అట్లీస్ట్ నరేష్ చూపించి మా అమ్మ ఎక్కడుంది, నువ్వేంటి అక్కడ ఉన్నావని కూడా కనీసం అది అడగాలి కదా. అదే ఇప్పుడు ఈయనేమో నరేష్ని ఎవరిని వీళ్ళే నా తల్లిదండ్రులను చూపెడుతుంటాడు, మరి అక్కడికి ఎలా వచ్చాడు, అంజలి తెల్లెల అయింది అనేది సముద్రకని చెప్పడం ఏంటి, వాళ్ళైనా చెప్పాలి కదా. మరి అది సరిగా కనెక్ట్ కాలేదు, ఆ స్క్రీన్ ప్లే కూడా సరిగా లేదు. మరి దీనికి 500 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఇప్పుడు పెట్టిన బడ్జెట్ వస్తుందంటారా రాదంటారా? కష్టం అండి, ఎందుకంటే సంక్రాంతి కాబట్టి సినిమా కొంతవరకు ఎందుకంటే సంక్రాంతి హాలిడేసు, జనాలు సినిమాలు సంక్రాంతి రోజు చూస్తారు కాబట్టి కొంతవరకే. నాకు తెలిసి వీళ్ళు ఆశించినంత అయితే లేదు, ఎక్స్పెక్టేషన్స్ అంత సినిమా లేదు, చాలా నిరాశపరిచింది. రామ్ చరణ్ ఫ్యాన్సే చాలా నిరాశపడ్డారు. అయితే అందులో రామ్ చరణ్ తప్పేం లేదు, ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ బాగా తెలుస్తుంది మనకు. కష్టం అంటే స్టోరీ సెలెక్ట్ చేసుకునే విషయం ఆయనదే సార్. స్టోరీ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే చెప్పేటప్పుడు బాగా చెప్తారు స్టోరీ, అది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సరిగ్గా చేయలేకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళు సినిమా తీసేటప్పుడు కూడా ఎట్లా కొన్ని సీన్లు ముందు తీస్తారు, ముందు వెనక ఆర్డర్ ప్రకారం తీయరుగా. వీళ్ళు
కొన్ని రోజులు షూటింగ్ ఐఏఎస్ ఆఫీసరు సూర్యాది అట్లా తీసినప్పుడు వీళ్ళకి ఏంటంటే బాగుంది అనిపిస్తుంది. ఆ తర్వాత వీళ్ళకి తెలిసినా కూడా వీళ్ళు ఇంకేం చేయలేరు, సగం అయిపోయినాక సినిమా కంప్లీట్ చేయాలి వీళ్ళు ఎలా ఉన్నా కూడా. అదే యాక్టర్స్ ఎందుకంటే చాలా డబ్బులు ఖర్చు పెడతారు కదా, రెమ్యునరేషన్ ఉంటుంది, చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. అవతల ప్రొడ్యూసర్కి నష్టం రాకూడదు, డైరెక్టర్ మధ్యలో వెళ్ళిపోకూడదు, ఈయన మధ్యలో వెళ్ళకూడదు, అదంతా అందరికీ బ్యాడ్. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే కంటిన్యూ చేసేస్తారు. ఆయన తప్పులేదు, ఆయన మనకి తెలిసిపోతుంది బాడీ లాంగ్వేజ్ సినిమాలు, అది ఆయన కష్టపడ్డా లేదా అన్నది. మెయిన్గా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నది ఏంటంటే, ఫైనల్గా ఏదో క్వశ్చన్ మీద మనం ఇచ్చేద్దాం. బెస్ట్ యాక్టర్ కాదు బెస్ట్ యాక్టర్ కాదు, కొంతమంది అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్ దీన్ని కావాలని ట్రోల్ చేస్తున్నారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అని అంటున్నారు. అది మొదటి నుండి ఉండేదే ఫ్యాన్ వారు. ఇంతకుముందు కూడా స్టార్స్ మీద వేరే ఫ్యాన్స్ అట్లానే నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు, మనం చూసాము. ప్రభాస్ సినిమా మీద అయింది, మహేష్ సినిమా మీద అయింది, గుంటూరు కారంకి అయిందిగా నెగిటివ్ పబ్లిసిటీ. అలాగే దేవరాకు కూడా అయింది. ఈ అల్లు అర్జున్కి కూడా కొంత అయింది కదా, మరి ఇదే మెగా ఫ్యాన్స్ కొంతమంది చూడలేదు కదా సినిమాని. ఇప్పుడు ఈయన వచ్చింది, ఈయన మీద కూడా అది అవుతుంది. అది ఓకే, అది మరి కామన్, ఫ్యాన్స్ అందరూ కూడా అది ట్రోలింగ్ చేసేయడం అన్నది అది కామన్ అయిపోయింది. ఇప్పుడు అది మానుకోవాలి, నేను సినిమాలా చూడాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీకు డాకు మహారాజుకి కూడా వస్తుంది, ఎందుకంటే ఆయన అన్స్టాపుల్లో ఎన్టీఆర్ పేరు చెప్పలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆల్రెడీ ఈ సినిమాను మనం చూడకూడదు అని ఆల్రెడీ సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్నారు. దానికేమో నాగవంశీ ఆల్రెడీ ట్వీట్ చేశారు కదా, ఇది మనందరి సినిమా, మన తెలుగు సినిమా, మన సినిమాని మనం ఇది చేయాలి, కాపాడుకోవాలని ఏదో ట్వీట్ చేశాడు ఆయన. దాన్ని బట్టే అర్థమవుతుందిగా అది ఆల్రెడీ సోషల్ మీడియాలో ఆ సినిమా గురించి కూడా నడుస్తుందని. సో డాకు మహారాజ్ నెక్స్ట్ సండే రిలీజ్ అనుకుంటా, దానికి కూడా ఇట్లానే ట్రోలింగ్ ఫ్యాన్ వారు ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఇంకా అన్ని సినిమాలకి తప్పనిసరి. అయితే దీనికి ఏంటంటే పరిష్కారం, ఇంతకుముందు భరత్ అనే నేనికి ఎలా మహేష్ ఎన్టీఆర్ అందరూ కలిసి వచ్చారు, అట్లా ఒక 2-3 స్టార్స్ ఇంకో స్టార్ ఫంక్షన్కి వెళ్ళి బాబు మేము బాగానే ఉన్నాము, మీరు ట్రోల్ చేయొద్దు అని చెప్పేంత వరకు నాకు తెలిసి ఇట్లానే ఉంటుంది. మరి సంక్రాంతి విన్నర్ ఏదవుతుందని అనుకుంటున్నాను? ఇంకా సినిమాలు రిలీజ్ అవ్వాలిగా. ఓకే, ఇదైతే ప్రస్తుతానికైతే నిరాశే. ఓకే, నెక్స్ట్ బాలకృష్ణ సినిమా రావాలి సండే, ఆ తర్వాత వెంకటేష్ సినిమా రిలీజ్ అవ్వాలి. ఈ 3 రిలీజ్ అయినాక అప్పుడు తెలుస్తుంది. ఓకే, ఎందుకంటే ఈ సినిమా ఒక్క సినిమాతో మనం చెప్పలేంగా. ఓకే, అది ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఇది గేమ్ చేంజర్ రివ్యూ గురించి మనకి సురేష్ కవిరాయన్ గారు అందించిన విశ్లేషణ. మరో స్పెషల్ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి స్వతంత్ర టీవీ.